Bien. Quindi, ఈరోజు 22వ వార్డుకి నామినేషన్ వేసిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టపూర్వకంగా విత్డ్రాల్ చేసుకున్నాం. అందులో నేను కూడా విత్డ్రా చేసుకున్నాను. 22వ వార్డుకి వైఎస్ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యబడ్డాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనము మా వార్డుకి అధికారంలో ఉండే పార్టీకి కౌన్సిలర్గా నిలబడి ఏకగ్రీవంగా అయినాం కాబట్టి రాబోయే కాలంలో వార్డుకి బాగా డెవలప్మెంట్ చేయగలమని నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రొద్దుటూరు పట్టణము శాసనసభ్యులు గవర్నర్ శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణానికి తీర్చిదిద్దుతారనే నమ్మకంతో మేము బాగా నమ్ముతున్నాము. చాలా సాటిస్ఫైగా మా వార్డు మేము ఓటర్లు అందరూ కూడా ఏకగ్రీవానికి చాలా ఇష్టపడినారు. ఏకగ్రీవమైంది, అందరికీ సంతోషం. 22వ వార్డుకి ఏకగ్రీవంగా ఎన్నికైన నేను అందరికీ పెద్దలకు ముఖ్యంగా మా శాసనసభ్యులు రాచమల్లు గారికి, బంగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను 22వ వార్డుకి ఎన్నికైనాను ఏకగ్రీవంగా. నేను ఎన్నికైన ఇప్పుడు సందర్భంగా ప్రతి ఒక్కటి నా వార్డులో ఇప్పుడు ఏదైనా మార్పు చేర్పులు వద్దే ప్రతి దానికి నేను ముందుండి మీ సొంత బిడ్డలా ఖచ్చితంగా ప్రతి మీ అభివృద్ధికి నేను పాల్గొని మీ అభివృద్ధికి పూర్తి చేస్తానని సెలవు తీసుకుంటాను.